విషయం తెలుసా? మనకి ఏదైనా కావాల్సి వస్తే మనం బ్రతకడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కాకపోతే కొనుక్కుంటున్నాం. కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉన్నాయా లేదా? బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. నడిచేటప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా చెప్పులు కానీ బూట్లు కానీ కావాలి, ఉన్నాయా లేవా? కొనుక్కుంటున్నాం. మనం తినడానికి తిండి కావాలి, కొనుక్కుంటున్నాం. కానీ ఆర్థిక బలం కంటే, ఆస్తిపాస్తుల కంటే, మనం వేసుకునేటటువంటి బట్టల కంటే, కలిగి ఉన్న ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, బంగారం కంటే, గృహాల కంటే ప్రతి ఒక్కరూ ఈరోజు కావాలని ఆశిస్తుంది, ఆరాటపడుతుంది. దేనికోసం తెలుసా అండి? అన్నీ ఉన్నాయండి, కానీ నా ఇంట్లో సమాధానం లేదు. అన్నీ ఉన్నాయండి, మా ఇంట్లో ప్రశాంతత లేదు. వినండి సహోదరి సహోదరులు, మనిషి ఈరోజు దేనికోసం ప్రాకులాడుతున్నాడో తెలుసా? శాంతి కోసం, సమాధానం కోసం, ప్రశాంతమైన జీవితం కోసం. ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత? ఎక్కడ దొరుకుతుంది సమాధానం? మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి గంట సేపు నాకు సమాధానం ఇవ్వండి నేను కొనుక్కోగలరా? ట్రై చేయండి. గంట సేపు నాకు శాంతి కావాలి, సంతోషం కావాలి అని చెప్పి మీరు ఎక్కడైనా కొనుక్కోగలరా? ఛాన్సే లేదు. మనిషికి కావలసిన అతి విలువైన శాంతి, సమాధానం, సంతోషం భూమి మీద ఏ ఒక్కరు అమ్మలేరు. ఎందుకంటే అది మనిషి సొత్తు కాదు, మరి దేవుడు మాత్రమే ప్రసాదించగలిగిన మహా గొప్ప ఆశీర్వాదం. శాంతి, సమాధానం, సంతోషం అవి ఈ లోకంలో ఎక్కడా మీకు దొరకవు, కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త. సమాధానాన్ని సృష్టించువాడు దేవుడు, శాంతిని ప్రసాదించువాడు దేవుడు, సంతోషాన్ని అనుగ్రహించువాడు కూడా దేవుడే. అనగా నీకు శాంతి, సమాధానం, సంతోషం కావాలంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడ సమాధానం కోసం, సంతోషం కోసం వెతికినా, ప్రయత్నం చేసినా దొరికే ప్రసక్తి లేదు. కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కేవలం దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించు శాంతి, సమాధానం, సంతోషం ప్రసాదించమని నువ్వు ప్రాధేయపడినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈరోజు ఈ వాస్తవాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. క్రీస్తుని హృదయంలో లేకుండా నీకు శాంతి, సమాధానం, సంతోషం అసాధ్యం. దేవుడు నీ ఇంటిలో లేకుండా నీ ఇంట్లో ప్రశాంతత అసాధ్యం. కాబట్టి ఈరోజు నీకున్న అత్యవసరం ఏమిటంటే ఆహారం కాదు, ఆరోగ్యం కాదు, ఆస్తిపాస్తులు కాదు, అందచందాలు కాదు, మరేమిటి? ఈరోజు నీకున్న అత్యవసరమైనటువంటి అవసరం శాంతి, సమాధానం, సంతోషం. అది ప్రభువు మాత్రమే అనుగ్రహించగలడు. కనుక ఈరోజు ఆ ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. కనుక ఎవరు అడిగితే వారికి శాంతిని, సమాధానాన్ని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక వెళుతూ వెళుతూ ఈరోజు దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. వెళుతూ వెళుతూ పట్టుకెళ్ళు. ఒకవేళ నేను ఈ కీర్తనల పుస్తకం ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పండి, పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరా? చెప్పండి. అరగంట ఆలస్యమైనా సరే, ఒక గంట ఆలస్యమైనా సరే ఫ్రీగా ఇస్తున్నారట కీర్తనల పుస్తకం అని చెప్పి మీరు ఏం చేస్తారు? లైన్లో ఉండి మీరు ఈ పుస్తకాన్ని ఫ్రీగా పట్టుకెళ్తారు. కొంతమంది 4 పట్టుకెళ్తారు. రైట్? కీర్తనల పుస్తకం అంటే బహుశ్రేష్టమైంది. ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేంది, ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగింది శాంతి, సమాధానం, సంతోషం. నువ్వు లైన్లో నిలబడాల్సిన అవసరంలా, నీ ప్రక్కనే నా ప్రభు వచ్చి నిలబడ్డాడు. నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి. అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా, సమాధానం లేకుండా వచ్చావు, అయ్యా సంతోషం లేకుండా వచ్చావు, అది ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడిగితే ప్రసాదిస్తాడు. సత్యం. ఈ హెచ్చరికతో కూడిన సందేశాన్ని విని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? ప్రభు, నాలో ఏ మంచి లేదయ్యా, అది వాస్తవం. నా నోరు మంచిది కాదు, నా తలంపులు మంచివి కాదు, నా చూపులు మంచివి కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా కోరికలు మంచివి కాదు, నేను చేస్తున్నటువంటి పనులు మంచివి కాదు, ఏర్పరచుకుంటున్న స్నేహాలు మంచివి కాదు, ఏర్పరచుకుంటున్న బంధాలు మంచివి కాదు, సంపాదించే విధానం మంచిది కాదు. నన్ను క్షమించయ్యా. ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒక రోజు నేను గుట్టుక్కుమంటాను. ఆ రోజు రాకమునిపే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలని ఆశపడుతున్నాను.
ప్రార్థన చేసేవారు ఉంటున్న చోట మోకరించి ప్రార్థనలోకి ఇవ్విస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. మేము బయటికి నీతిమంతులమే కానీ మంచోళమే కానీ నాయన వాస్తవంగా మాలో ఏ మంచితనము లేదయ్యా. నాయన నన్ను క్షమించయ్యా. అయ్యా మమ్మను క్షమించయ్యా. నువ్వు చూసిన ప్రతిసారి నువ్వు ఆశించిన స్థితిలో మేము జీవించలేకపోతూనే ఉన్నాం. నువ్వు కోరుకున్నట్టుగా మేము బ్రతకలేకపోతూ ఉన్నాం. మా మాట తీరు కావచ్చు, మా ప్రవర్తన కావచ్చు, మా పరిశుద్ధత కావచ్చు, మా పరిచర్య కావచ్చు, అయ్యా నువ్వు ఆశించిన స్థాయిలో లేదు అనేది మాత్రం వాస్తవం నాయన. అయ్యా అడుగుతున్నాను, మమ్ములను ప్రభారి కాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్తములో కడిగి శుద్ధీకరించుము నాయన, పవిత్రపరచుము నాయన. హిమము కంటే తెల్లగా నన్ను మమ్ములను అయ్యా పవిత్రపరచు అయ్యా. మానవ విలువలు పోగొట్టుకుంటున్నా, నీకు దూరం అయిపోతున్నావు. ఇది వాస్తవం. ఇక మీదట అలా జీవించక నువ్వు ఆశించినట్టుగా నీ చిత్త ప్రకారం నీ బిడ్డలాగా నీతిగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.